అమ్మో! మా అమ్మాయి హాస్టల్‌లో ఎంత కష్టపడిపోతుందో, చదివి చదివి స్ట్రెయిన్ అయిపోతుందేమో అని తెగ బాధపడిపోతుంటారు. కట్ చేస్తే హాస్టల్‌లో వీళ్ళేసే యాషాలు వేరే లెవెల్‌లో ఉంటాయి. వార్డెన్‌లనే వణుకు పుట్టించేస్తుంటాయి. ఏయ్! అసలు చూడండి పడుకోమనేసిన పరుపుల్ని ఏ విధంగా వాడేస్తున్నారో. అక్కడ వాళ్ళు అలా ఉంటే ఇక్కడ వీళ్ళు ఇంకా దారుణం. పడుకున్న ఆమెను పరుపుతో పలానా తీసుకెళ్లి లిఫ్ట్‌లో పడేశారు. ఏయ్! ఏం చేద్దామని అంటే ప్రశాంతంగా పడుకున్న పిల్లకి పిచ్చెక్కించేయాలనే పన్నాగం ఇది. అయ్యో! పాపం. మామూలప్పుడు ఎలా ఉన్నా ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి అమ్మాయిలు బంగారాలు, అబ్బాయిలు ఆవారాగాళ్ళు అంటారు. అందరినీ కాదులే గాని చిట్టీలు పెట్టే చిత్రకారుల్ని. హోల్డ్ ఆన్ అదంతా అప్పుడు. ఇప్పుడు లెక్క వేరే అంటున్న హైటెక్ యువ లేడీస్ ని ఇక్కడ చూడండి. ఇదేందిరా అంగుళం కూడా వదలకుండా ఇరికించేస్తున్నారుగా. కాళ్ళు చేతులు ఏది వదిలేదు లేదు కానివ్వండి. వాళ్ళు అక్కడితో ఆగారు. ఇక్కడ ఈ అక్క చూడండి వైట్ డ్రెస్ ని వైట్ పేపర్ లా మార్చేస్తుంది. దానికే షాక్ అయితే ఎలా? వామ్మో మరి ఎలా ఉన్నారంటారా వీళ్ళు? రేయ్! ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. అంటే ఒంటి మీద డ్రెస్ ని ఈ విధంగా వాడొచ్చా అనేలా దారుణంగా ఉన్నారు. పొద్దున్నే బ్రష్ పట్టుకుని వీళ్ళంతా దేనికోసం వెయిట్ చేస్తున్నారో తెలుసా? దీనికోసం. ఊరేయ్! ఇదేందిరా బాయ్స్ హాస్టల్ కన్నా దారుణంగా ఉంది. ఊరుకోబోయా మేమేమో అలా చేయమంటారా? అంటే పైకే అలా లోపల మొత్తం ఇలా అంతే అంటారా? ఇంకేందిరా ఇది నరాలు కట్టేలాగా? ఆగండి ఆట ఆట. ఆడుకోవడానికి ఇంకే ఆట దొరకనట్టు ఇదే ఆడతల్లే. నోటితో పేపర్లు బీక్కునేదేంది నాస్టీ కాకపోతేను సరిపోయింది. ఇప్పుడు ఆ ఆఖరి మొక్క ఆగం చూడాలా? ఓ అంటే ఒకరితో ఆగలేదన్నమాట. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అన్నట్టు వైరల్ అయిపోయినట్టుంది ఈ వైరల్ గేమ్. ఆడేవాళ్ళకేముందలే చూసేవాళ్ళు అంటారు ఏం కర్మరా అని. వాళ్ళ ముందనేరు 5 చూడవాకండి అంటారు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, చెప్తా విన్నా. బస్తాలు డబ్బు పోసి చదువుకోండమ్మా అని కళాశాలకు పంపిస్తే కళాకాండాలు చూపిస్తున్నారు. అయిపోయింది ఇంకా చెక్కేస్తారు. అడ్డంగా దొరికిపోయారు. మీ దోస్తుల్లో ఎవరైనా దోల పనులు చేస్తుంటే తేటగాళ్ళు ట్యాగ్ దట్ తేటా దోస్త్ అని రీల్ షేర్ చేస్తుంటారు. అయితే అలాంటి గ్రూప్ కే చెందిన ఫీమేల్ వర్షన్ గ్యాంగ్ ని ఇక్కడ చూడండి. ఏమైందిరా అసలు ఏమైందిరా? ఏంటి ఇప్పుడు ఆ గాల్లో సిలివేయడం ఏంటి? ఏటో మరి అందరూ కలిసి ఇన్నోసెంట్ పాపని పిచ్చిదాన్ని చేయాలనుకున్నారు. చేసేసరి ఇక్కడ ఈ గ్రూప్ అందరూ కలిసి ముసుకేసుకొచ్చి డాన్స్ చేయడానికి రెడీ అయిపోయారు. దీన్నే ముసుగు డాన్స్ అంటారనమాట. మరి ఆడే వాళ్ళు ఒక్కొక్కళ్ళగా అలిసిపోయి ముసుగు తీశారు గాని ఈ సెంటర్ లో సుందరాంగి మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టు అయిపు లేకుండా ఇస్తుంది. మీకు స్టెప్ వేసే కొద్దీ అలిపొచ్చిద్దేమో, నాకు ఊపొచ్చింది. సూపర్ అమ్మ. అదే మాదిరిగా ఇక్కడ కూడా ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ డైరెక్ట్ గా పాపని పిచ్చిదాన్ని చేయడం కోసమే సెంటర్ లో నుంచోబెట్టి ముసుగేశారు. వీళ్ళంతా ముసుగు తీసి ఎంటర్టైన్ అవుతున్నారు. పాపం పిచ్చిది వీళ్ళ సంగతి తెలుసుకోలేక ఎర్రగెగిరేస్తుంది. ఏముంది లేక హాస్టల్లో ఒకళ్ళకి మీటింగ్ ఉంటే ఇంకొకళ్ళు పడే కష్టాలు చూడండి. అయ్యో పాపం. No. క్లాస్ రూమ్ లో ఒకే ఒక్క దోలగాడు చాలు క్లాస్ రూమ్ మొత్తాన్ని అల్లరి చేసేయడానికి. కుదురుగా కూర్చున్నామని పిన్నుతో పొడిసింది. ఇంకందరినీ చెలరేగిపోమని రెచ్చగొట్టింది ఆగం. ముగ్గురికి సహాయం చేసి ఇంకో ముగ్గురికి సహాయం చేయండి అని చెప్పినట్టు ముగ్గురిని పొడిసి ఇంకో ముగ్గురిని పొడవమని ఒక్కొక్కరిగా ఉలిక్కి పడేలా చేస్తున్నారు. క్లాస్ మొత్తం కల్లోలం. ఇన్స్టాగ్రామ్ ని షేక్ చేసే పోజుద్దా నిన్నిలా ఎత్తి పట్టుకుంటా. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఇక్కడ వీళ్ళు ఎంత సీరియస్ గా కిటికీలో నుంచి చూసేదేంటో తెలిస్తే అంటారు. ఏం పాప ఏంటా ఫోకస్ వీక్షణ అంటే పచ్చ షర్ట్ అంట. ఏంట్రా పచ్చ షర్టు అని ఇటు తిరిగి చూస్తే ఇదిదా మ్యాటర్. చదువుకోండమ్మా అని హాస్టల్లో పెడితే ఇదా మీరు చేసే పని? జస్ట్ ఫర్ ఫన్, సరదాకులేండి, తప్పు పట్టకూడదు. అరుపులేని పడగానే బుక్స్ లేదు, చదువు లేదు. అక్కడ ఏమైపోతుందో అనే ఆరాటం. ఎంత ఆరాటం! ఇక్కడ వీళ్ళు ఎంత కష్టపడి గేట్ ఓపెన్ అవ్వకుండా కాపాడుతున్నారు. అయితే భలే ఉందన్న. అక్కడ లాంగ్ జంపులని, షార్ట్ జంపులని బయట ఏవేవో పోటీలు జరుగుతుంటే ఇక్కడ అక్క గోడ జంప్ చేస్తుంది. సరిపోయింది. చిన్నపిల్లాడు నీకెందుకురా చేయరని చెప్పి కూర్చున్నోడిని లేపి మరీ కూర్చుందాం అనుకుంది. అయిపోయింది.
బాగా అయిందా? ఇక్కడ ఈ లేడీస్ అందరూ కలిసి లైఫ్ లో మర్చిపోలేని ఫోటో దిగదాం రండే అని మరపురాని ఫోజ్ ఇచ్చారు. మూలకెళ్ళి సేరబడ్డారు. షాపులో ప్రశాంతంగా కూర్చుంది, హాయిగా నవ్వుతుంది. అయితే ఆ నవ్వుని నాశనం చేయడానికి ఈ అన్న వచ్చింది. ఏ అన్న ఒక బత్తని కొట్టేశాడు. ఊరంతా కప్పులు గోలు వీడియోస్ చేస్తున్నారు. మనం కూడా ట్రై చేద్దామంటే నమ్మి వచ్చింది అక్క. నాశనం చేసేసాడు మా సైడ్. అయ్యో తిప్పలేనోడికి ఎందుకు స్టంట్ లో మూమెంట్ మొత్తాన్ని మడతెట్టి పారేశాడు. పోటీలో గెలిచాడని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈడెవడో గానీ మామూలుగా ఎగ్జైట్ అవ్వట్లా. రే ఆపండ్రా, ఎవడైనా ఆపండ్రా అండి. ఆపేలోపే ఆగం చేసి పారేశాడు. సమాప్తం. ఇక్కడేంటంటే పెళ్ళయ్యాక రిసెప్షన్ జరుగుతుందనుకుంటా. ఓ క్లోజప్. ఒక్క సెకండ్, ఇదేంటి పెళ్లి కూతురు పిల్లోడంలో కూర్చుంది? అది బొమ్మరా. ఇదేంట్రా ఇది? బొమ్మల పెళ్లి చూసాం, బొమ్మలతో పెళ్ళిందయ్యా. రియలైజ్ అవ్వడానికి 1/2 నిమిషం పట్టింది. అలా సెట్ చేశారు. మరి ఇక్కడ సైలెంట్ గా నుంచున్న ఈ అన్న సూపర్ పవర్ గురించి ఈ అన్నకే తెలీదు. ఏంటంటే మిన్నల మురళి టైపు పిడుగులు పుట్టిస్తాడు. చూడండి, క్యాజువల్ గా తిరిగి డోర్ పట్టుకొని బద్దలు కొట్టేశాడు. చెప్పారా, పిడుగులు పుట్టిస్తాడు, డోర్లు బద్దలు కొట్టేస్తాడు. అసలు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, దీని వెనక కాన్సెప్ట్ ఏంటి, అసలు దీని స్క్రిప్ట్ ఏంటి అని డీకోడ్ చేసిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. బాగుందమ్మా, బాగుంది. నిజంగా బాగుందమ్మా. That's the wrong number. రీల్స్ కోసం ఎంతకైనా, రీల్స్ కోసం ఎలాగైనా. మరి అలాగే ఉంది ఇక్కడ వీళ్ళ వ్యవహారం చూస్తుంటే. ఇసే సప్పుడు చేయకుండా లోపలికి దొంగ చూపులు చూసుకుంటూ సైలెంట్ గా వెళ్తుందంటే ఏదో చేయబోతుంది, సస్పీషియస్ గానే ఉంది. పైకెక్కింది, బ్యాగ్ ఓపెన్ చేసింది, బస్తా తీసింది. ఇంకా లైనే. పాపం తినడానికి కూడా స్వతంత్రం లేదనుకుంటా. అయిపోయింది నాశనం. ఇందుకే బయటికి దిగింది. అంత జాగ్రత్త పడినా ఇంత కూడా మిగలలేదు. అస్సాం. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ దగ్గర క్యూ ఉండడం సహజం, కానీ మరీ ఇంత జామ్ అవ్వడం అసహజం. మరి ఎలా ఎందుకు జరిగిందో కాస్త ముందుకెళ్ళి చూద్దాం. ఎలా అయితే ఇంకా తిన్నట్టే. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు భోజనం టైం అయ్యేలా ఉంది. మరి అలా ఎలా పెట్టుకున్నారో పంచాయతీ. ఇక్కడ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వరుసగా వెనక్కి తిరిగి నుంచుంటారు. ఇప్పుడు ఈ ఫస్ట్ అమ్మాయి ఏదైతే స్టెప్ వేసి చూపించిందో వరుసగా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ ముందున్న వాళ్ళకి చూపియాలి. చూద్దాం చివరి వరకు వెళ్ళేసరికి ఎంత కూని అయిపోయిందో. ఇక్కడే సగం నాశనం, ఇంకే ఉంది. స్పెషల్ ట్రైన్లు ఉండేది, స్పెషల్ ప్లేస్లు ఇచ్చేది ఫ్రీగా ఉండడం కోసం. కానీ బిందెడు నీళ్ళకి బాటిల్ ఇచ్చేసి ఫ్రీ అంటే మాత్రం సరిపోతుందా? పొంగిపోతుంది. ఇదిగో ఇలాగా. కొంతమంది 40 మందిలో ఉన్నా గానీ వాళ్ళకి నచ్చినట్టుంటారు. మరికొంతమంది 4 గోడల మధ్య ఉన్నప్పుడే రియల్ గా ఉండగలరు. చేయనివ్వండి, ఎంజాయ్ చేయనివ్వండి, ఏముంది. నీ యాక్టింగ్ ముందు ఆస్కార్ కూడా తక్కువేరా అనిపించే మడగాస్కర్ గాళ్ళని ఎంతో మందిని చూసుంటారు గానీ వాళ్ళందరికీ మమ్మీ డాడీ మెటీరియల్ ని ఇక్కడ చూడండి. ఎవరు ఆ కుంటుకుంటూ వచ్చే మనిషినా? అయ్యో పాపం అనుకుంటారేమో. అలా అనుకుంటే మనం పాపం. ఇదిగో అసలు మ్యాటర్ ఇది. ఇక్కడి పిల్లలందరూ అసలు ఎంత సీరియస్ డిస్కషన్ లో మునిగిపోయారో చూడండి. ఎంతలా అంటే అసలు సార్ వచ్చింది కూడా పట్టించుకోలేనంతలా. మరి అంతగానో ఏం మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తాడు మరి? ఇంకెన్నిసార్లైనా పాస్ అవ్వట్లేదు అనుకుంటా. ఇంకెలా సిద్ధమయ్యాడు? ఓరి నాయనో, మరి ఎలా తయారయ్యారంట్రా అని ఎలా చేస్తున్నాడు. పెళ్లిలో దండలు మార్చుకునే టైం వచ్చింది. మరి దండేద్దామంటే పెళ్లి కొడుకు కన్నా ముందా వెనకాలన్నోడు ఈయన ఇలాగా దీనికని చెప్తే నాగండి. వెనకాల నుండి దిష్టి తీసుకుంటూ వెళ్తున్న ఈ అంకుల్ రాంగ్ ప్లేస్ లో అడిగేశాడు. పెళ్లి కూతుర్ని కూడా లాక్కుపోయాడు. ఓ బాబు, ఏంట్రా నువ్వు బండి ఫోటో తీస్తుంటే ఏంటా ఖుషి? అక్క చక్కగా పార్కింగ్ లో సైడ్ స్టాండ్ వేసుకుని వెళ్తే ఎవడో వచ్చి సెంటర్ స్టాండ్ వేసి పోయినట్టున్నాడు. ఇంక ఈవిడ తిప్పలు చూడండి. అన్నీ ఇన్ని కాదు. అయ్యయ్యో. నేను చెప్తున్నాను వినండి. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు?
మీ ఆవిడ కాబట్టి. అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని, ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్, ఎందుకు పండక్కి సెగ పుట్టిద్దాం దా ఓ రీల్ చేద్దామని తీసుకొచ్చింది. నీ పనేం లేదు, ఎండింగ్ లో ఓ చెరుగ్గా ఇరిపితే చాలు. ఇరిపాడు, గెడతో పాటు మెడ కూడా ఇరిపాడు. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.